శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగులు ఉండగానే టీమిండియా సొంతం చేసుకుంది. సిరీస్ లో వరుసగా 2 మ్యాచ్లు గెలిచింది టీమిండియా. దీంతో 2-0తో లీడ్ సాధించింది. దీంతో కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జర్నీ విజయంతో ప్రారంభమైంది. అయితే రెండో టీ20 ఫైనల్ 11 లో కోచ్ మరియు కెప్టెన్ ఎవరూ ఊహించిన మార్పు చేశారు. అదే సంజు శాంసన్ ను ఓపెనర్ గా పంపించడం. శుభ్మన్ గిల్ ప్లేస్ లో జట్టులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ ప్లేయర్ స్కిల్స్ అందరికీ తెలుసు. కానీ రాక వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ను సంజు శాంసన్ ఉపయోగించుకోలేకపోయాడు. ఆడిన మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యి అందరినీ నిరాశపరిచాడు. సంజు శాంసన్ టాలెంట్ కి ఎవరికీ ప్రశ్నలు లేవు. కానీ ఇతరులకు వచ్చినన్ని అవకాశాలు అతనికి ఎప్పుడూ రాలేదు. అదే సమయంలో వచ్చిన 1-2 అవకాశాలను సంజు శాంసన్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. నిన్నటి మ్యాచ్ లో కూడా అదే జరిగింది. జింబాబ్వే సిరీస్ లో సత్తా చాటిన సంజు శాంసన్ ను శ్రీలంక సిరీస్ కు సెలెక్ట్ చేశారు. అయితే టీ20 సిరీస్ ఫస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్ కు ఛాన్స్ ఇచ్చి అతన్ని బెంచ్ కే పరిమితం చేశారు. దీంతో సంజును ఫైనల్ 11 లో ఎందుకు తీసుకోలేదని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే మెడనొప్పి కారణంగా రెండో టీ20కి దూరమైన ఓపెనర్ శుభ్మన్ గిల్ ప్లేస్ లో ఈ కేరళ బ్యాటర్ కు అవకాశం వచ్చింది. దూకుడుగా ఆడే యశస్వి జైస్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ను ఓపెన్ చేసిన సంజు ఆడిన మొదటి బాలికి అవుట్ అయ్యి నిరాశపరిచాడు. వర్షం కారణంగా రెండో టీ20 మ్యాచ్ 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అయితే భారత చేజింగ్ లో మళ్లీ వర్షం రావడంతో టార్గెట్ ను 8 ఓవర్లలో 78గా నిర్ణయించారు. ఈ టార్గెట్ ను మన వాళ్ళు 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది. యశస్వి జైస్వాల్ తో కలిసి ఓపెనింగ్ వచ్చిన సంజు శాంసన్, మహేష్ తీక్షణ బౌలింగ్ లో మొదటి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తీక్షణ వేసిన క్యారం బాల్ ను శాంసన్ సరిగా అంచనా వేయలేకపోయాడు. తక్కువ ఓవర్లో ఎక్కువ టార్గెట్ ను ఛేదించాల్సిన సందర్భంలో ఓపెనర్ గా వచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే జైస్వాల్ 30 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు, హార్దిక్ పాండ్యా 22 పరుగులతో సత్తా చాటంతో టీమిండియా గెలిచింది. మొత్తానికి సంజు మరోసారి విఫలం అవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. 9 ఏళ్ల క్రితమే ఇంటర్నేషనల్ కు ఎంట్రీ ఇచ్చిన సంజు శాంసన్ ఇప్పటి వరకు కేవలం 28 అంతర్జాతీయ టీ20లు మాత్రమే ఆడాడు. ఇలా వచ్చిన ఛాన్సులు ఉపయోగించుకోవట్లేదు కాబట్టే అతన్ని పక్కన పెడుతున్నారని కొందరు కామెంట్లు అయితే చేస్తున్నారు. తాజాగా గోల్డెన్ ఛాన్స్ ను వేస్ట్ చేసుకున్నందుకు అతనికి సిరీస్ లో మళ్లీ అవకాశం వచ్చేది కష్టమేనని చర్చించుకుంటున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.